తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇట్లాంటి భాష మాట్లాడడం అటువంటిది యావత్ తెలంగాణ ప్రజానికాన్ని కుంగదీస్తున్నటువంటి విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ ఏమనకపోవచ్చు, నీ చేతిలో అధికారం ఉందని చెప్పి ఇవాళ నీకు వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా యూట్యూబ్లలో చూపించకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా పేపర్ రాకపోవచ్చు, కానీ దేనికి భయపడకుండా విరవకుండా సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టగలిగే శక్తి సత్తా తెలంగాణ ప్రజానికానికి ఉంటుంది. తప్పకుండా ఆ గుణపాఠం నీకు చెప్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ సబ్జెక్టుకు వస్తే మేము ఏమంటున్నాం, ఎల్నినో ఏదైతే వచ్చిందంటున్నారో ఇది భయంకరమైనటువంటి కరువు వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మనం మాత్రమే చెప్పట్లేదు. అమెరికాలో ఉన్నటువంటి పర్యావరణ శాస్త్రవేత్తలు కావచ్చు, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే చాలా భయంకరంగా ఉండబోతుందని చెప్తున్నారు. మీకు తెలుసు కదా, మీరే చెప్తున్నారు వర్షాలు పడితే బ్రహ్మాండంగా వ్యవసాయం అయితే 2,80,000 మెట్రిక్ టన్నుల 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పడిందని చెప్తున్నారు కదా. ఇవాళ తెలంగాణలో ఎక్కడ కూడా ఇవాళ వేసిన విత్తనాలు మొలుస్తలేవు. ఒకసారి పత్తి విత్తనాలు వేసిండ్రు, పొట్టిపోయినాయి, ఎండిపోయినాయి. రెండోసారి పత్తి విత్తనాలు వేసిండ్రు, దాన్ని మొలవాలని చెప్పి కుండలతో బిందెలతో నీళ్లు పోస్తున్నారు. నేను కన్నారు పోతే నా మీద పడి మనసు చచ్చిపోతే ఎట్లా ఎడుతున్నట్టు ఏడుతున్నారు. బిడ్డ నువ్వు మాట్లాడతలేవు, నువ్వు చెప్తలేవు, నువ్వు వస్తలేవు అని చెప్పి మాట్లాడుతున్నావు. మేము అన్నదేంటి, అది చూసి ఆ మాట విని చెల్లించిపోయి మేము ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు అన్నాం, రాజకీయాలు పక్కకు పెట్టు రేవంత్ రెడ్డి గారు, బ్రాడ్గా ఉండాలి మీరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు, రేపు మంచైనా చెడైనా మీదికి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద నెపం పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకు. నువ్వు బోన్లు నిలబెడతా అనుకున్నదేమో కొద్దిమందిని, కానీ నువ్వు బోన్లు నిలబెడుతున్నది మాత్రం తెలంగాణ రైతాంగం నిలబెడతా ఉన్నావు, రేపు హైదరాబాద్ ప్రజానికాన్ని నిలబెడుతున్నావు అని చెప్పి నేను మాట్లాడినా. ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ లక్ష్మీ బరాజ్ అన్నారం సుందిళ్ళ నుంచి వెళ్ళి అక్కడికి ఎత్తిపోస్తే ఒక 6 టీఎంసీల నీళ్లు రేపు ఎన్టీపీసీ కావాలి, ఒక 5 టీఎంసీల నీళ్లు సింగరేణి ఆద్యంగా నడుస్తున్నటువంటి జెన్కో స్టేషన్ కావాలి, ఒక 4 నుంచి 5 టీఎంసీలు లోకల్ డ్రింకింగ్ వాటర్ కోసం కావాలి, 10 టీఎంసీల నీళ్లు ఇవాళ కేవలం హైదరాబాద్ డ్రింకింగ్ కోసమే రావాలి. మీరు ఎక్కడైతే ఎంపీగా పనిచేసిందో మల్కాజ్గిరిలో, నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా, రోజుకు 3 రోజులకోసారి నీళ్ళు వస్తలేవు, 4 రోజులకోసారి నీళ్ళు వస్తలేవు, 5 రోజులకోసారి నీళ్ళు వస్తలేవు అని చెప్పి బోర్లు అని చెప్పి డిమాండ్ వస్తున్న విషయాన్ని ఇక్కడ ప్రత్యేక చూస్తున్నా. కాబట్టి నేను సూచన ఏం చేసిన అంటే, ఈ లక్ష్మీ బరాజ్ ఇది మరమ్మతులు అయితే పక్కకు పెట్టు, కానీ కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర అది లో లెవెల్లో ఉంటుంది కాబట్టి వాటర్ పోతున్నట్టుగా మనకు రికార్డులు వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక నిబంధన 1,00,000 కుసకుల నీళ్ళు కనుక పోతే 98-99 మీటర్లు ఎత్తుందని చెప్పి అంటున్నారు. కాబట్టి రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళకు ఉత్తరం కూడా రాసింది. కాబట్టి మీరు దయచేసి ఎత్తిపోయండి అని చెప్పినాం. రెండో మాట, ఇవాళ అన్నారం కానీ సుందల కానీ ఎక్కడ కూడా ఇలా పిల్లలు కుంగిపోయినట్టు కానీ చిన్న బుంగలు పడితే పడవచ్చు. ఇప్పుడు చెర్లకు కుంటలకు బుంగలు పడతాయి, ఆ బుంగలకు అప్పుడప్పుడు ఇసుక బస్సు తీసుకుపోయి తొక్కి, లేకపోతే చెత్తను తీసుకుపోయి తొక్కి ఆ బుంగలు ఆపుకునే కల్చర్ ఉంటుంది తెలంగాణలో. ఇక్కడ కూడా నిజంగానే బుంగలు ఉంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా 2024లో మరి కాంట్రాక్టర్తో చేయించిందా, మరి డిపార్ట్మెంట్ చేసిన కానీ గ్రౌటింగ్ కూడా చేసినట్ట. గ్రౌటింగ్ అంటే అర్థం ఏంటిది, గ్రౌటింగ్ టెక్నాలజీ అర్థం ఏంటంటే, ఎక్కడన్నా లీకేజ్ కనుక ఉంటే ఒక దగ్గర ఫోర్స్ తోటి సిమెంట్ లేకపోతే పంపితే అదంతా లీకేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ఆగిపోయే టెక్నాలజీ గ్రౌటింగ్ టెక్నాలజీ. ఇవాళ సుందిల్ల అన్నారం రెండింటికి కూడా గ్రౌటింగ్ చేసినట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది పక్కన పెడితే, ఇవాళ 2 ప్రాజెక్టులు గ్రౌటింగ్ చేసినవి ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇక్కడ ఎల్లీలో వల్ల మొత్తం కరువు తండనిస్తూ ఉంది. కాబట్టి ఇంత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వెంటనే సమీక్ష చేసుకొని ఎట్లా దీన్ని అధిగమించాలి, ఎట్లా నీళ్ళు తెచ్చుకొని ఆలోచించాలి. కానీ ఇప్పుడు
మొండిగా గుడ్డిగా ఇవాళ అజ్ఞానంతో నేను చేయ నాకు ఎన్డీఎస్ఏ చెప్పాలని చెప్పే మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు ఎప్పుడన్నా ఎన్డీఎస్ దగ్గర పోయి మరి మాకు కరువు వస్తూ ఉంది, ఎల్నినో వస్తూ ఉంది, మరి దీన్ని ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా అధిగమించాలనో అడిగినావా అని చెప్పి అడుగుతాను. పాలకుడిగా ఎప్పుడు కూడా పాలకుడిగా ఎంత బాధ్యత ఉండాలంటే, నేను కూడా 25 ఏళ్ళు పనిచేసిన, ఇవాళ కేంద్రంలో ప్రధానమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు చైనా 30 రోజులలో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసింది. మొత్తం ఇట్లా ట్యాకిల్ చేస్తుంది. ఇవాళ అమెరికా, బ్రిటన్ అనేక దేశాలలో వాళ్ళ దేశ అధినేతలే కన్నీళ్లు పెడతా ఉన్నారు. భారతదేశంలో కరోనా వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి పత్రికలలో, టీవీలలో వచ్చింది. నేను అప్పుడు ఆరోగ్య మంత్రిని భయపడ్డాం. కానీ మోడీ గారు ఒక నాయకుడిగా ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే, దీనికి మందు లేదు, దీనికి మాకు లేదు, ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ధైర్యం చెప్పడమే మన కర్తవ్యం అని చెప్పి ధైర్యం చెప్పి మిగతా అన్ని కార్యక్రమాలు నిర్వహించి ఆయన ఒక గొప్ప పని చేసిండు. వ్యాక్సిన్ కనుక రాకపోతే ప్రజల విశ్వాసం రాదని అన్ని ప్రోటోకాల్స్ పక్కకు పెట్టి ఎమర్జెన్సీ ఉందని చెప్పి, ఇది ప్రైవేటు సంస్థలు రీసెర్చ్ చేసి ఇప్పుడు వ్యాక్సిన్ చేయాలంటే కష్టమవుతుందని చెప్పి, ఇంత ఆర్థిక వ్యవస్థను తట్టుకోగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉండదని భాజపా భారత ఆర్థిక వ్యవస్థ నుంచే డబ్బులు శాంక్షన్ చేసి ఇవాళ అనేక కంపెనీలకు డబ్బులు ఇచ్చి ఇవాళ వ్యాక్సిన్ మేఘాల మీద ప్రోటోకాల్స్ అని కూడా పక్కకు పెట్టి ఇవాళ వ్యాక్సిన్ తయారు చేయించిండు. వ్యాక్సిన్ తయారు చేయించడమే కాదు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి స్వయంగా ఆనాడు మోడీ గారే వచ్చి ఇవాళ ఆ వ్యాక్సిన్ ఎక్కడ తయారవుతుంది, ఎట్లా తయారవుతుంది చూసిపోయింది. అంటే ప్రోటోకాల్స్ పాటించాలంటే పాటించదు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికమైన ఉండాలి తప్ప ఇవాళ మరీ నార్మల్ పద్ధతిలో ఉన్నట్టు ఉండద్దని చెప్పే పని చేసింది. అంటే అర్థం ఏంటంటే, రాజకీయ నాయకుడుగా ప్రజలకు ఆపద వచ్చినప్పుడు దేశాన్ని కాపాడుకునే రాజకీయ నాయకుడి విజ్ఞత కది. కానీ నీకేం విజ్ఞత ఉంది రేవంత్ రెడ్డి? నీకేం విజ్ఞత ఉంది? ఇవాళ దీంతో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ అందువల్ల నీకంత గొప్ప బ్రాడ్ ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఎన్డీఎస్ఏ కానీ మీరు కనుక పోయి, అయ్యా నా రాష్ట్రంలో ఇట్లా తీవ్రమైన పరిస్థితి ఉన్నది, నీళ్ళు కనుక ఎత్తిపోసుకోకపోతే నాకు రేపు ఎన్టీపీసీ కరెంటు బంద్ అయిపోయే ఆస్కారం ఉంది, రేపు సింగరేణి ఎలక్ట్రిసిటీ జనరేషన్ బంద్ అయిపోయే ఆస్కారం ఉంది, నా హైదరాబాద్ 140 కోట్ల జనానికి తాగే నీళ్ళు లేకుండా ఉండే ఆస్కారం ఉంది, ఇలా 6 జిల్లాల ప్రధానికానికి తాగే నీళ్లు ఉండే ఆస్కారం లేకుండా అయిపోతుందని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే, దాని నుంచి వాళ్ళు ఏమైనా ఒక రెమెడీ ఇచ్చి మీకు సపోర్ట్ చేస్తారు. కానీ నువ్వు ఆ ప్రయత్నం చేయలే. ఇవాళ పోయినావు, నేను చూసిన ఇవాళ నేను చెప్పినామన్నా, దేవాదుల అక్కడ డ్యామ్ లేదు, అక్కడ బరాజు కూడా లేదు. కానీ ఒక కాలువ కొట్టి ఆ నీళ్ళు తీసుకొచ్చి మూటల అక్కడ వేస్తే ఆ నీళ్లు పంప్ అవుతున్నాయి. దాదాపు 2500-2600 క్యూసెక్ల కెపాసిటీ వాళ్ళ 7 మూటలు అక్కడ రన్ అవుతూ ఉంటాయి. ఏంటన్నా ఒకళ్ళు నిజంగానే కనుక ఈ నీళ్లు ఒకవేళ 97 మీటర్లు 96 మీటర్లు లేకపోయినప్పటికి కూడా ఒక టెన్షన్లో కొట్టి కనీసం మీటికి తీసుకొచ్చి, లేదా ఒక కాపర్ డ్యామ్ మట్టిదన్నా ఇంత పోసి టెంపరీ 1 కోటి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని చేసుకోవచ్చు. కానీ మీరు ఆ ప్రయత్నం చేయకపోగా ఇవాళ సలహాలు ఇస్తున్న ఇంజనీర్లని వాళ్ళకు బెల్ట్తో కొట్టాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ జైళ్ళలో పెట్టాలనేటువంటి మీ నీచమైన మాటలు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. మా మీద మాట్లాడుతుండే వేరు, కొమ్ము కరగదీయాలి, రక్తం చిలికి పంటలు పండిస్తా, ఇవన్నీ మాట్లాడడం వేరు. నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇట్లాంటి భాష మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అది నీకే దక్కుతుంది బాబు, అది నీకే దక్కుతుంది. తప్పకుండా దానికి మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు బ్రహ్మాండంగా అధికారంలో ఉన్నావు కాబట్టి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కాబట్టి ఇవన్నీ 100 మా గాథలు ఆహా ఓహో అంటుండొచ్చు కావచ్చు. కానీ రేపు అధికారాన్ని గుంజేస్తే, నీ అధికారంలో ఫీజును పీకేస్తే నీ బతికేందో తెలిసేట్టు ఆస్కారం ఉంటుంది. కాబట్టి
నేను ఒకటే ఇవాళ మీరు ఇలా పోయింది ఎక్కడికి దేవాలయంలో పోయిండు. మీరు దేవాలయంలో పోయిన వాళ్ళు పోండి లక్ష్మీబాయి దగ్గరికి, పోయినా అన్నారా సుందర్ దగ్గరికి, పోయినా ఎన్ని నీళ్ళు స్టాక్ ఉన్నాయో మనకు శ్రీపాద ఎల్లంపల్లిలో వెంటనే మీరు ఇలా ఎన్డీఎస్ దగ్గర పోయినట్టుగా తెలుస్తా ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ని కన్సల్ట్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించాలి, దానికి తక్షణ రెమెడీ ఏందో చేయాలి. ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేయాలి. ఇవాళ తెలంగాణ రైతాంగం యొక్క పంటలు కాపాడాలి. దానికంటే ముందు తాగే నీళ్లు, దానికంటే ముందు ఇవాళ జనరేషన్ స్టేషన్లకు నీళ్లు అందించేటువంటి గ్యారంటీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరొకసారి ఇవాళ ఇంజనీర్ల మీద చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో వాపస్ తీసుకోవడమే కాదు, బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రాజకీయాలు పక్కకు పెట్టి ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజానికానికి తాగునీళ్ళు ఇచ్చేటువంటి స్కీములు తక్షణమే మీరు నేను ఉన్నా అని చెప్పి భరోసా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నా మీద గౌరవం ఉందా లేదా నిర్ణయించేది ఆయన కాదు. నా పట్ల ఏ గౌరవం ఉన్నానో తెలంగాణ ప్రజలకు ఉంటుంది. నేను 25 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ బిడ్డగా వాళ్ళ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డ నేను. మేము శవాలు మోసుకపోయినప్పుడు కూడా తెలంగాణ ఉద్యమాల్లో అంత ఎమోషన్ స్పీచ్లు ఇచ్చినప్పుడు కూడా మా భాష ఇట్లా లేదు. మా సంస్కారం, మాకు సభ్యత మాకు తెలుసు. అందుకనే గాయపరచడం తేలిక. ఆయన మాటలు గాయాలు ఎంత బలంగా వేస్తున్నాయో, ఇలా మాటలు ఎంత గాయపరుస్తాయో అవి రేపు ఎట్లా ఇంపాక్ట్ ఉంటుందో మేము తెలుసు.